जय सद्गुरु महाराज की जय। गुरुवे सर्वलोकानां विषजीवरोगिणां निधये सर्वविद्यानां శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః. జగద్గురు ఆదిశంకరాచార్య వారు రచించినటువంటి శివానంద లహరి నుంచి 48, 49, 50 శ్లోకాలకి ఈరోజు విచారణ చేద్దాము. మొదటగా 48. నిత్యానంద రసాలయం సురముని స్వాంతాంబుజ స్తాశ్రయం స్వచ్ఛం సద్విజ సేవితం కలశవృచ్చద్వాసన విష్కృతం శంభుజాన సరోవరం వ్రజ మనోహంసావతం స్వస్థిరం కిం క్షుద్రాశ్రయ ఫల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్యసి. ఓ మానస రాజహంసమా, క్షుద్రమైన దేవతలను ఆశ్రయించడం అనేది మురుగు కాలువలోకి ప్రవేశించడం వంటిది. ఈ విధమైన శ్రమ వృధా మాత్రమే. కాబట్టి నువ్వు నిత్యానందానికి నిలయమైనది, మహర్షుల యొక్క దేవతల యొక్క హృదయ పద్మాలకు ఆశ్రయమైనది, నిర్మలమైనది, స్వచ్ఛమైనది, దోషరహితమైనది, సుస్థిరమైనది అయిన సదాశివుని ధ్యానం అనే గొప్ప మహిమాన్వితమైన సరస్సును మాత్రమే ఆశ్రయించు. అప్పుడు నీకు శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన సుఖము లభిస్తాయి. సాధకుడు అటు ఇటు పరుగులు తీసే మనసుని శివుడి పాదాలను ధ్యానించడంపై నిలపాలి. అట్లా చేస్తే పాపాలు నశిస్తాయి. శివ పాదార వింద భక్తి లభించాలంటే సత్కర్మల సంస్కారం ఉండాలి. కనుక మనసుతో మంచిని చేయడానికి ప్రయత్నించాలి. నిరంతరం మనస్సుని హెచ్చరిస్తూ ఉండాలి. దీనిలో ఒక గురువుని చేరినటువంటి ఆదిశంకరాచార్యుల వారు వ్యక్తము చేస్తున్నటువంటి ఒక మానవులందరికీ తెలుసుకోవలసిన యథార్థాన్ని మనకి ఆ శ్లోకం ద్వారా వివరిస్తున్నారు. 49 శ్లోకము. ఆనందామృతపూరిత హరపదాంబోజాలవాలోజ్యత స్థైర్యో భగ్నము వేచ్చ భక్తి తిలక శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసకాయమాన పటలి మాక్రమ నిష్కల్మష నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. మనం మన ఆవరణలో పెట్టుకున్న ఒక తీగ మంచినీటితో పెరుగుతుంది. పాకడం మొదలుపెట్టి పందిరి పైకి ఎగబాకుతుంది. అంటే తీగ అనగా ఒక మొక్కని నాటితే అది తీగలాగా పాకుద్ది అన్నమాట. మంచినీటితో పెరుగుతుంది. పాకడం మొదలుపెట్టి మనం పందిరిలాగా కర్రలు సపోర్ట్ ఇస్తే పైకి ఎగబాకుతుంది. లేకపోతే కర్రని సపోర్ట్ లేకపోతే కిందనే పాకుతున్నప్పుడు చీడ పురుగుల బాధ తప్పకుండా ఉండి అది పెరగడానికి అవరోధాన్ని ఏర్పరుస్తాయి. క్రమంగా కొమ్మలు రెమ్మలతో పెరిగే అందులో లక్షణం ఉన్నా ఆ స్థాయికి అది ఎదుగుకోలేదు. మరి ఇలాగ ఎదగాలంటే దానికి కర్ర సపోర్టు ఇచ్చినప్పుడు అది కాయలు, పండ్లు, పువ్వులు, ఫలాలు అన్నీ కూడా చక్కగా చీడ పురుగులకు అందకుండా పైన దాన్ని ఫలితాలు అందుకోవచ్చు. అట్లాగే కొమ్మలలో రెమ్మలలో పెరిగే ఫలితాలని పువ్వులు, పండ్ల రూపంలో అది అందిస్తుంది. ఇక్కడ నా శరీరమే ఒక ఆవరణ, అందులో భక్తి అనే తీగని నాటాను. అది పరమేశ్వరుని పద్మాలనే పాదులో ఉండే ఆనందామృతం అనే నీటితో పుట్టి పెరుగుతుంది. చిత్తస్థైర్యం అనే కంపను ఆధారం చేసుకొని కొమ్మలు రెమ్మలతో పెరుగుతుంది. నా మనస్సు అనే ఎత్తైన పందిళ్ళు సమూహం అంతటా ఆక్రమించింది. దోషరహితమైన మంచి పనులు రూపంలో పూర్వక పుణ్యములనే ఎరువులతో వృద్ధి పొందుతుంది. అటువంటి ఆ భక్తిలత నాకు శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదించేది కావాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ శరీరములనే ఆవరణలో భక్తిలతను నాటుకొని శాశ్వతమైన మోక్షం అనే ఫలితాన్ని పొందాలి అంటూ శంకరులు ఆదిశంకరాచార్య వారు మనందరికీ సూచిస్తున్నారు. ఈ పద్యం యొక్క అర్థం అది. అంటే దీనిలో అర్థం ఏంటంటే, భూమి మీద నాటిన మొక్క ఎలాగైతే కర్ర ఆధారంతో పందిరల్లుకొని ఫలితాలను ఎలాగైతే ఇస్తుందో, ఆ కర్ర లేకపోతే సపోర్ట్ కిందన ఉంటే మేకలు, చీడ పురుగులు ఎలాగైతే తినేసి దాని అభివృద్ధికి నిరోధకంగా ఉంటాయో, అట్లాగా ప్రతి మనిషి యొక్క పెరుగుదలకి, ప్రతి మనిషి యొక్క జీవితానికి ఎవరు ఆధారమై ఉన్నారో తెలుసుకోవాలంటే తన స్వస్వరూపాన్ని ఎరగాలి.
జీవుడిగా ఉన్నటువంటి వాడు శివుడిని ఎరగాలి. ఇదే ఆత్మ అనాత్మ, దేహి దేహములు. ఇలాగ ఉన్నప్పుడు నేను ఎవరినని తెలుసుకున్నప్పుడు నాకు సపోర్ట్గా ఎవరున్నారు? ప్రతి మానవుడికి ఒక ఆధారం అనేది ఉంటేనే కానీ భవిష్యత్తులో ఎదుగుదల చూస్తున్నాడు. అట్లాగా ఈ మనిషి బ్రతకడానికి ఎవరు ఆధారమై ఉన్నారు అని మొదటగా విచారించితే నేననేటువంటి వాడు ఎవరని తెలియబడాలి. నేనే దేహము, నేనే నా పేరు గలవాడిని, నేను నా అంతటి వాడు ఎవరు లేరంటే భూమి మీద మొక్కకి సపోర్ట్ తెలియకుండా కిందనే పడి పాకుతూ ఉంటే దాని పీడ పురుగులు, మేకలు, ఏదైనా జంతుజాలాలన్నీ కూడా దాన్ని పాడు చేస్తుంటాయి. అదే కర్ర సపోర్ట్ ఇస్తే వీటిని అందకుండా చక్కగా తన ఫలితాలన్నీ అందిస్తుంది. ఒకే చెట్టుని మేక తినకోకుండా, ఆవులు తినకోకుండా దాని చుట్టూ కంపేసి దాన్ని ఎదగనిస్తే ఎదిగిన తర్వాత అదే చెట్టుకి ఆవుని గేదెని కట్టినా సరే ఆ చెట్టుని మేయలేవు. అట్లా నీవెవరో తెలుసుకొని ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఈ దుష్టగుణాలు కానీ, హరిషడ్వర్గాలు కానీ, అష్టమాదాలు కానీ తన చుట్టూ తిరుగుతున్నా సరే ఏమీ కూడా ఆ దారిని చేరవు. అగ్నిని చేరినటువంటి ఏ జీవి అయినా సరే అగ్నిలో ఆహుతి అయిపోవలసిందే. అట్లా జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. అట్లా ఎవరైతే జ్ఞానాగ్ని అనేటువంటి ఆత్మస్వరూపం తెలుసుకున్నారో అక్కడ కర్మలన్నీ దగ్ధమైపోతాయంట. ఇది యథార్థంగా ఆదిశంకరాచార్యుల వారి ద్వారా మనకి దీన్ని వివరిస్తున్నారు. ఇది గురుముఖతానే శివానంద లహరి వినాలి. 50వ శ్లోకము. సంజారంభ విజృంభితం శృతిశర స్థానాంతరాధిష్ఠితం న ప్రమేమ భ్రమరాభిరామ మస్కృచ్చద్వాసన శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. శ్రీశైల మహాపుణ్యక్షేత్రములో ఉద్భవించిన పరమేశ్వరుడు ప్రదోష సమయంలో తాండవం చేస్తాడు. ఆ పరమేశ్వరుడు వేదములు శిరస్సులైన ఉపనిషత్తుల యందు వర్ణింపబడుతుంటాడు. అక్కడ వెలసిన ప్రేమతో నిండిన భ్రమరాంబాదేవికి మనోహరమైన వాడు ఆ పరమేశ్వరుడు. నిరంతరం సాధు పురుషుల మనోభావాలనే మంచి సువాసన పరిమళాలతో శోభిల్లుతూ ఉంటాడు. వాసుకిని ఆభరణంగా ధరించి ఉంటాడు. సమస్త దేవతలు అక్కడ పరమేశ్వరుని పూజిస్తూ ఉంటారు. సత్వగుణ ప్రధానుడే విరాజిల్లుతుంటాడు. ఆ క్షేత్రంలో విరాజిల్లే ఆ మల్లికార్జున మహాలింగం పార్వతీదేవి చేత ఆలింగనం చేసుకోబడి ఉంటుంది. అంతటి మహిమాన్వితమైన శ్రీశైల క్షేత్రమునందు ప్రకాశిస్తున్న మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని నేను సేవిస్తున్నాను అని ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా మనకు వివరిస్తున్నారు. అట్లా జీవితం అనే రోజులలో ఉదయ సంధ్యారూపమైన 50 సంవత్సరాలు సంసారం కోసం బాధ్యతలను నెరవేర్చుకోవడం అనే పనులు పూర్తి చేసుకొని ఆ తర్వాత ప్రారంభమయ్యే జీవిత సాయం సంధ్యా సమయంలోనైనా పరమేశ్వర ఆరాధన వైపుకి మనస్సుని తిప్పుకోవాలనే విషయాన్ని సూచిస్తున్నారు. అట్లాగే శ్రీశైల క్షేత్ర వైభవాన్ని మనకి వివరిస్తున్నారు. జీవితకాలంలో ఆ మహాజ్యోతిర్లింగ దర్శనాన్ని, ఆ శిఖర దర్శనాన్ని చెయ్యాలని సూచిస్తూ ఈ ఆదిశంకరాచార్య వారు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. జై సద్గురుభ్యో నమో నమః.